నమస్కారం, రష్యా టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు మాధురి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఎక్కడా లేని విధంగా పూలే అంబేద్కర్ భవనం 2,05,00,000తో శరవేగంగా పనులు. పాఠశాలలో నీటి శుద్ధి యంత్రాలు ప్రారంభం విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు వెల్లడి. ఘనంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి ఉషు పోటీలు ప్రారంభించిన బత్తుల బలరామకృష్ణ, మార్గాని భరత్. 21న రాజమహేంద్రవరంలో అటలీ విగ్రహ ఆవిష్కరణ, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఘనంగా ముగిసిన సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు, 5,000 భక్తులకు భారీ ఎత్తున అన్న సమరాధన. ఇక డీటెయిల్స్ చూస్తే, గోదావరి గట్టున ప్రతిష్టాత్మకంగా రిఫర్ ఫ్రంట్ అభివృద్ధి చేసుకుంటున్న నేపథ్యంలో గట్టు ఎదురుగా నిర్మిస్తున్న పూలే అంబేద్కర్ భవన్ పనులు 2,05,00,000తో శరవేగంగా జరుగుతున్నాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. దేశంలో ఎక్కడైనా సరే అంబేద్కర్ భవన్, పూలే భవన్లు వేరువేరుగా చాలా చోట్ల ఉన్నాయని, రెండూ కలిపి నిర్మిస్తున్న భవనం ఇదేనని ఆయన అన్నారు. ఇక్కడ బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉండడంతో వారి ఆలోచనలకు అనుగుణంగా నిర్మిస్తున్నామని తెలిపారు. గోదావరి గట్టు ఎలక్ట్రిసిటీ ఆఫీసు సమీపంలో నిర్మాణంలో ఉన్న పూలే అంబేద్కర్ భవన్ను ఎమ్మెల్యే మంగళవారం కూటమి నాయకులు అధికారులతో కలిసి పరిశీలించి అభివృద్ధి పనులను సమీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి అధికారంలోకి వచ్చాక ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి సహకారంతో గత ఏడాది 80 లక్షలు, ఈ ఏడాది 50 లక్షలు ఎంపీ ల్యాడ్స్ మంజూరు కావడంతో టెండర్లు పిలిచి పనులు చేస్తున్నట్లు తెలిపారు. మరో 5-6 నెలల్లో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నట్టు ఆయన తెలిపారు. జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పుష్కరాలకి ఏదైతే ఈ నగరంలో సుమారు 250 కిలోమీటర్ల మేర అవసరానికి డ్రైనేజ్ అవసరం ఉంది. ముందు ఆ డ్రైనేజ్కి సుమారు 100 కోట్ల అవసరం కాబట్టి ఎస్టిమేట్స్ రెడీ చేయమని రెడీ చేయడం జరిగింది. దాంతోపాటు ప్రతి వార్డులో అవసరమైన ఎస్టిమేట్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. దాంతోపాటు పుష్కరాలకు కావాల్సిన ఘాట్స్కి, అలాగే ఆ ఘాట్స్ని ఫేస్ లిఫ్ట్ చేయడం ఒకటి, కొత్త ఘాట్స్ నిర్మాణం చేసుకోవడం ఒకటి, అన్నిటిది కూడా ఒక ఎస్టిమేట్స్తో రెడీ చేసుకొని ఉన్నాం. కొన్ని ఏమో పబ్లిక్ హెల్త్ ద్వారా టెండర్లు కూడా పిలుస్తున్నారు. మొన్ననే చూసాం, పబ్లిక్ హెల్త్ ద్వారా 2 ప్యాకేజెస్ కింద సుమారు 100 కోట్ల పనులు కూడా పిలవడం జరుగుతూ ఉంది. అన్నీ కూడా సర్వేగంగా నడుస్తూ ఉన్నాయి. అంటే పుష్కరాలు అంటే ఒక మిస్కన్సెప్షన్ ఉంది. పుష్కరాలు అంటే ఒక 2 నెలల ముందు పనులు మొదలు పెడతారు, కంగారుగా చేస్తారు, నాణ్యత లోపిస్తూ ఉంది అనేది ఒక అపోహ అనేది ఉంది ప్రజల్లో. ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇంకా సంవత్సరన్నర పైన ఉంది. ఇప్పటి నుంచే పుష్కరాల పైన ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తా ఉన్నాం. పనులపైన శ్రద్ధ పెడతా ఉన్నాం. పనులు కూడా తాత్కాలిక పనులు కాదు, శాశ్వత కట్టడాలపైన ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. ఓ పక్కన రివర్ ఫ్రంట్ చేసుకుంటా ఉన్నాం. ఘాట్స్ కూడా కట్టేసి వదిలేస్తే కాదు, ఘాట్స్ కూడా సస్టైన్ అయ్యే విధంగా అక్కడ టూరిజం డెవలప్ చేసినట్లయితే ఘాట్స్కి ప్రజలు వచ్చే విధంగా అక్కడ ఏదైనా ఒక ఫుడ్ కౌంటర్స్ పెట్టి ఇవన్నీ కూడా ఒకదానికొకటి సింక్ అయ్యే విధంగా కూడా ఆలోచిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఘాట్స్ నిర్మాణం చేయడం, ఫేస్ లిఫ్ట్ చేయడం, వదిలేయడం, పాడవడం ఇలాంటి పరిస్థితులు రాకుండా ఘాట్స్ని కూడా ఒక టూరిస్ట్ పాయింట్స్ కింద చేసే కార్యక్రమం కూడా తీసుకుంటాం. గుంటూరు సిజిఎస్టీ ఆడిట్ కమిషనరేట్ విశాఖపట్నం జోస్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలోని 10 ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలలో నీటి శుద్ధి యంత్రాలను ఏర్పాటు చేసి మంగళవారం సిజిఎస్టీ ఆడిట్ కమిషనర్ పి ఆనంద్ కుమార్ ప్రారంభించారు. స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా విద్యార్థుల ఆరోగ్యం, పారిశుద్ధ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ సుమారు 2.20 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ యంత్రాల ద్వారా 726 మంది విద్యార్థులకు పరిశుభ్రమైన తాగునీటి సౌకర్యం లభించనుంది. తాగునీరు అందుబాటులో ఉండడం ద్వారా విద్యార్థుల్లో నీరు ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించవచ్చని అధికారులు తెలిపారు. పరిశుభ్రత, విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ఆడిట్ కమిషనరేట్ భవిష్యత్తులో మరిన్ని సేవాముఖ కార్యక్రమాలతో సహకరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సిజిఎస్టీ కాకినాడ ఆడిట్ సర్కిల్ సి సత్యనారాయణ, జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు, డిప్యూటీ స్కూల్ ఇన్స్పెక్షన్ అధికారి దిలీప్ కుమార్, కాకినాడ ఆడిట్ సైకిల్ సూపరింటెండెంట్లు పవన్, సునీల్, గౌరవ్, శేషుబాబు, వంశీ తదితరులు పాల్గొన్నారు.
ఒక నెల తిరగకుండానే ఏకలవ్య కాలనీలో ఈ టాయిలెట్స్ని పునరుద్ధరించడము, నెల్లూరులో వసతి గృహంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి పనులు చేయటము, మళ్ళీ ఇప్పుడు మన రాజమహేంద్రవరంలో ఇక్కడ మరి 10 స్కూళ్ళని ఐడెంటిఫై చేస్తారు సత్యనారాయణ గారు. 10 స్కూళ్ళల్లో మరి 10 వాటర్ ప్యూరిఫైయర్స్, దీనివలన 726 మంది విద్యార్థులు శుద్ధీకరించబడినటువంటి మంచినీటి సౌకర్యం కల్పించబడింది. మరి నేను మీటింగ్లో చెప్తాను అనుకున్నాను, మీడియా మిత్రులుగా చెప్తాను, ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఉండడమే గొప్ప విషయం కాదు, దాన్ని ప్రాపర్గా మెయింటెనెన్స్ చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. మన ఇళ్లలో కూడా మరి ఫిల్టర్ మార్చాల్సి వస్తుంది పీరియాడికల్గా, అది కూడా మా డిపార్ట్మెంట్ ద్వారానే మేమే చేస్తాము, అది ఇంకెవరిని అడగమని మీ అందరికీ చెప్తే సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. స్పందిస్తారు, వెంటనే ఆ 10 స్కూల్స్కి కూడా ఏర్పాటు చేస్తారని చెప్పేసి అని సునీల్ గారు చెప్పడం జరిగిందండి. ఆ తర్వాత లిస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మీ 10 స్కూల్స్కి కూడా RO ప్లాంట్ శాంక్షన్ అయ్యండి, వాటిని సార్ మీకు ఏర్పాటు చేస్తున్నారు. మీకు ఏర్పాటు చేయడమే కాకుండా ఈ 10 మంది HMs తోటి ఇంటరాక్ట్ అవుతా ఉన్నారు, వారితోటి ఆ మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ ఓపెనింగ్ చేస్తానని చెప్పేసి అని చెప్పడం జరిగిందండి. కనుక మీరు ఎన్ని పనులు ఉన్నప్పటికి కూడా మీరు మా విద్యార్థుల పట్ల ఒక మంచి సదుద్దేశంతో మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని మీరు దిగ్విజయం చేస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా మీకు సభాపూర్వకంగా మా విద్యాశాఖ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈ ఒక్క నెల పరిధిలోనే 3 ప్రాజెక్టులు, స్వచ్ఛతా ప్రాజెక్టులు, విశాఖపట్నం ఏకలవ్య కాలనీలో 2వ ప్రాజెక్టు, దానికన్నా ముందు నెల్లూరులో గవర్నమెంట్ బాలికల వసతి గృహంలో ఇలాగే వాటర్ ప్యూరిఫైర్స్, తర్వాత మస్కిటో నెట్స్, ఇన్ని కార్యక్రమాలు ఒక నెలలోనే అంత వేగంగా మమ్మల్ని అందరినీ పరుగు పెట్టించి మా కమిషనర్ గారు మొత్తం శాంక్షన్ చేసి, అంత తొందరగా అంటే మేము మన MEO గారి నుంచి ప్రపోజల్ వచ్చి మేము ఇలా పెట్టిన వెంటనే వారం రోజుల్లో ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ వచ్చేసేటప్పటికి మేము ఆశ్చర్యపోయాం. అంటే అంత వేగంగా పనులు జరిగాయి. మరి ఉన్నతాధికారులతో మాట్లాడి ఇంకా మరిన్ని ఫండ్స్ తెచ్చే వ్యక్తి ఇప్పుడు ఢిల్లీ వెళ్ళిన స్వచ్ఛత గురించి ఫండ్స్ అడుగుతుంటారు. ఆంధ్రప్రదేశ్ ఉసు అసోసియేషన్ పర్యవేక్షణలో తూర్పు గోదావరి జిల్లా ఉసు అసోసియేషన్ నిర్వహణలో ఖేలో ఇండియా ఉమెన్స్ ఉషు లీగ్ పోటీలు స్థానిక శ్రీనగర్లో ఉన్న APSIB కళ్యాణ మండపంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జూనియర్స్, సబ్ జూనియర్స్, సీనియర్స్ బాలికల విభాగంలో జరుగుతున్న ఈ ఉషు పోటీలను రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ప్రారంభించారు. ఉషు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అజ్జరపు వాసు, సెక్రటరీ ఆర్ సుందరపు రావు వారికి ఘనంగా స్వాగతించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన 265 మంది ఉషు క్రీడాకారుల వివిధ విభాగాల్లో ఉత్సాహంగా తలపడ్డారు. వారు మాట్లాడుతూ మహిళలు, విద్యార్థినుల శారీరక, మానసిక స్థైర్యాన్ని పెంచేలా ఈ పోటీలు జరుగుతున్నాయన్నారు. ఇక్కడ ప్రతిభ చూపిన క్రీడాకారులు ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు ఛత్తీస్గఢ్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధిస్తారన్నారు. అక్కడ విజయం సాగిస్తే మెడల్తో పాటు నగదు బహుమతి కూడా పొందుతారన్నారు. ఈ పోటీలను నిర్వహిస్తున్న అజ్జరపు వాసుని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇతర ప్రతినిధులు ఎం ఆదిశేషు, బి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మనకు రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న అజ్జరపు వాసు గారి ఆధ్వర్యంలో ఏదైతే ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో ఇక్కడ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళ నేషనల్ స్థాయికి కూడా ఆడే అవకాశం కల్పిస్తున్నారు వీరు. కానీ ఇలాగ మహిళలకి ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క పిల్లల మొట్టమొదటి నుంచి కూడా వారి యొక్క కాళ్ళపై వాళ్ళు నిలబడి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కానీ, కష్టాలు కానీ, లేకపోతే సమాజంలో ఏదైనా అవంతరాలు ఏర్పడినా ఎదుర్కొనే మానసిక స్థైర్యంతో పాటు ఈ స్పోర్ట్స్లో రాణించే విధంగా కూడా ఈ గేమ్లు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇలా గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల గవర్నమెంట్ జాబ్స్ కూడా వాళ్ళకి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది, రిజర్వేషన్ అనేది ఉంటుంది. అలాగే మన రాష్ట్రానికి, దేశానికి కూడా మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క స్పోర్ట్స్లో చాలా పెద్దపీట వేసింది. ఈ యొక్క ఏదైతే మన అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని కూడా ఇక్కడ 15 రోజులు, రేపు 11వ తేదీ నుంచి ఈ నెల 25వ తేదీ వరకు కూడా ఈ స్పోర్ట్స్ అనేది కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా జరగబోతున్నాయి. అందులో భాగంగా ముందుగానే ఇక్కడ కేలవారి ఆధ్వర్యంలో మన
అన్న అజ్జరపు వాసు గారి యొక్క సారథ్యంతో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఇక్కడ వియలపురం సెంటర్లో ఏపీఎస్ఈపీడీసీఎల్ వారి యొక్క కళ్యాణ మండపంలో ఇంత పెద్ద ఎత్తున వందలాది మంది రాష్ట్ర నలుమూలల నుంచి కూడా తీసుకుని వచ్చి ఈ స్పోర్ట్స్ అనేది కండక్ట్ చేయడం చాలా సంతోషకరదగ్గ విషయం. వాసానన్న ప్రత్యేకంగా కూడా నేను అభినందిస్తున్నాను. ఏదైతే ఉషు ఆర్గనైజేషన్ ఉందో ఈ రాష్ట్ర స్థాయిలో ఈరోజు రాజమండ్రి కేంద్రంగా ఈరోజు కూడా ఇక్కడ ఏపీఎస్ఈబి కళ్యాణ మండపంలో ఈ పోటీలు నిర్వహించడం జరిగింది. ఇది ఓన్లీ ఉమెన్స్ సెక్టార్లో జరిగింది. ఇందులో గెలుపొందిన వాళ్ళకు నేషనల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం ఇక్కడ మా స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మన స్టేట్ సెక్రటరీ గారు ఆయన ప్లస్ ఇక్కడ మా రాజమండ్రి జిల్లా ప్రెసిడెంట్గా నేను, సెక్రటరీగా మా సుందరం మాస్టర్ గారు, మేమందరం కలిపి ఇక్కడ ఆర్గనైజింగ్ చేసి సుమారు ఇందులో 250 మంది పైన పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అన్ని విధాల ఏ విధమైన లోట్లు లేకుండా మా కమిటీ ద్వారా మేమందరం కూడా చూసుకుంటున్నాం. ఇది ఇక్కడ గెలుపొందిన ప్రతి వాళ్ళు కూడా నేషనల్లో పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళకి సంబంధించి ఏదన్నా సహకారం కావాలితే మా ఆర్గనైజేషన్ ద్వారా ముందుకు పంపిస్తామని తెలియపరుస్తుంది. 25వ తేదీన అటల్ సుపరిపాలన దినోత్సవంగా కేంద్రం ప్రకటించిందని, దీన్ని పురస్కరించుకుని 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సుపరిపాలన దినోత్సవం కూటమి ఆధ్వర్యంలో యాత్ర జరుగుతుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వెల్లడించారు. స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్ లో ఉన్న బీజేపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీన ధర్మవరంలో ప్రారంభమై 25వ తేదీన అమరావతిలో కార్యక్రమాలు ముగుస్తాయన్నారు. అన్ని నియోజకవర్గాల్లో అట్ బీహార్ వాజ్పేయి విగ్రహాలను ఆవిష్కరించాలని సంకల్పించామని, దానిలో భాగంగా 21న రాజమహేంద్రవరంలో విగ్రహావిష్కరణ జరుగుతుందన్నారు. వాజ్పేయి అజాత శత్రువు అని 25 పార్టీలతో అలయన్స్ నడపడం చిన్న విషయం కాదన్నారు. ఆయన దేశంలో చేపట్టిన సంస్కరణలను స్ఫూర్తిగా తీసుకుని నేడు ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో పాలన సాగిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర నాయకులు ఏపీఆర్ చౌదరి, అడబాల రామకృష్ణ, మద్దిపాటి రజని, నర్సిపల్లి హారిక, కాలేపు సాయిరం, కూరగంటి సతీష్, పన్నాల లక్ష్మి సంతోషి, నీరుకొండ వీరన్న చౌదరి, మరకుర్తి నరేష్ యాదవ్, తగరం సురేష్ తదితరులు పాల్గొన్నారు. వాజ్పేయి గారి జయంతి వేడుకలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో, శత జయంతి జరుగుతున్న నేపథ్యంలో 25వ తారీఖున సుపరిపాలన దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలో రాష్ట్రంలో ఈ నెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అటల్ మోడీ సుపరిపాలన యాత్ర అనే పేరుతో ప్రతి జిల్లా కేంద్రంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాలని ఆవిష్కరిస్తూ బహిరంగ సభలు నిర్వహిస్తూ కూటమి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీల ఐకమత్యంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన టెలికాన్ఫరెన్స్ తీసుకొని 3 పార్టీల నాయకులతో, 3 పార్టీల శాసనసభ్యులతో, ఎంపీలతో, ఎమ్మెల్సీలతో అందరితో సమావేశం నిర్వహించారు. అందరూ ఈ సమావేశాల్లో పాల్గొవాలి, ఈ యాత్రలో పాల్గొవాలని ముఖ్యమంత్రి గారు కూడా నిర్దేశించారు. స్థానిక కోరుకొండ రోడ్లో ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో జరిగిన సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకల ముగింపు సందర్భంగా సుమారు 5,000 మంది భక్తులకు భారీ ఎత్తున అన్న సమరాధన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఆలయ వంశపారపర్య ధర్మకర్తలు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, ఇసుకపల్లి శ్రీనివాస్, ఆలయ కమిటీ ధర్మకర్తలు దార్ల గంగారత్నం, భాగవతి, శిరీష, పుట్ట సుభద్ర తదితరులు భక్తులకు ఆహార పదార్థాలను వడ్డించారు. భక్తులు బారులు తీరి స్వామివారి అన్నప్రసాదాన్ని తిలకించారు. సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలకు, అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ సుబ్రహ్మణ్య స్వామి కరుణ, కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. స్థానిక పెద్దలు అప్పన్న బాబురావు, సత్తివాసు, కంది కిషోర్, వంగా సతీష్, శ్రీపాద మోహన్, నామాన వాసు, గంధం రాజేంద్ర, ఉప్పు మల్లి, ఇసుకపల్లి విజయ్ కుమార్, నవీన్, శేఖర్ నాయుడు, ఈవో సుబ్రహ్మణ్య శర్మ, టెంపుల్ అసిస్టెంట్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
తమ జీవితాలకు హాని కలిగించే కేంద్ర ప్రభుత్వ విధానాలను వెంటనే నిలువరించాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లలోని అంశాలను వ్యతిరేకిస్తూ తగిన మార్పులు చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రోడ్డు రవాణా వాహనాలకు సంబంధించి ఫిట్నెస్, వాహన సామర్థ్యంకు సంబంధించిన టెస్ట్ ఫీజ్, సర్టిఫికేట్ ఫీజ్, గ్రాంట్ రెన్యువల్ను కేంద్ర ప్రభుత్వం లోపభూయిష్టమైన రీతిన రోడ్డు రవాణా రంగానికి హాని కలిగించే విధంగా ఉన్నాయని జేఏసీ నాయకులు ముచ్చకర్ల సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను నిలువరింపజేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించుకునే హక్కును సత్వరం వినియోగించుకోవాలని, లేదంటే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉనికికే విపత్తు ఏర్పడుతుందని హెచ్చరించారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఆర్డీఓ సురేష్ కు వినతి పత్రం అందజేశారు. లారీ, మినీ గూడ్స్, వ్యాన్స్, టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు విడి శ్రీనివాస్, కోసూరి శ్రీనివాస్, బాక్స్ ప్రసాద్, సప్ప అప్పారావు, పిల్లి రమణ, ఉప్పాడ రాఘవరెడ్డి, దాసరి అప్పలరెడ్డి, కడగల సూర్య అప్పారావు, దేముడు, ఏవివి సత్యనారాయణ, జి వీరభద్రరావు, కె వెంకటరమణ, ఎస్ వెంకటేశ్వరరావు, నార్ఘాన వసంత్ కుమార్, ఆనంద్, విన్నకోట మోహన్జీ, వల్లూరి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఫిట్నెస్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి రేట్లు ప్రతి వాహనం కూడా ఫిట్నెస్ చలానా 800 రూపాయలు ఉండేది. ఈరోజు మరి ఆ 800 రూపాయలు అన్నటువంటి చలానాన్ని 10 సంవత్సరాల వెహికల్ వయసు ఉంటే 4500, 15 సంవత్సరాల వయసు ఉంటే మరి 800ని 9000, అంటే 10 రెట్లు పెంచారు. కేంద్ర ప్రభుత్వం మరి నోటిఫికేషన్ని ఎలా చేసిందో కూడా అర్థం కావట్లేదు. రవాణా రంగం కూడా ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో ఇరుక్కుపోయి నానా అవస్థలు పడుతున్నారు. ఎందుకంటే లారీలు కానీ, కార్లు కానీ, ఏట్లకి కూడా కిరాయిలు లేక నానా అవస్థలు పడుతూ ఫైనాన్స్ కంపెనీల్లో వాళ్ళు ఈఎంఐలు కట్టలా కూడా మరి దారిద్ర్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇటువంటి కార్మికులపైన మళ్ళీ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం ఏంటి? ఒకవేళ మీకు అలాంటి ఉద్దేశమే ఉంటే 15 సంవత్సరాలు దాటిన బళ్ళు ఖండం చేయాలంటే మాకు ప్రత్యేకమైన చూపించండి. మీరు కొత్త వాహనాలు ఇవ్వండి, పాత బళ్ళు మేమే తీసేస్తాం. మీ గుద్ద కింద తప్పుగా పెట్టుకొని మా మీద రుద్దితే ఎలాగా? ఎందుకంటే ఈవేళ గవర్నమెంట్ వెహికల్స్ ఆఫీసులు ఎన్ని ఉన్నాయి 15 సంవత్సరాలు దాటిని, ఆర్టీసీ బస్సులు కానించి మరి ఇంకా అనేక సంస్థల్లో ఉన్నాయి 15 సంవత్సరాల బళ్ళు. అవి తీయండి, ముందు తీసిన తర్వాత అవసరం అయితే 15 సంవత్సరాల బళ్ళు మేమే తీసేస్తాం. ఇదో 15 సంవత్సరాల బళ్ళు సాకు తీసేయడానికి అని చెప్పేసి సాకు మీద మా దగ్గర డబ్బులు గుంజడానికి చేస్తున్నటువంటి విధానాలు ఇవి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా చేయడం మంచిది కాదు. ఇవాళ గడ్కరీ గారు కేంద్రంలో ఉన్నంత వరకు కూడా రవాణా రంగం దరిద్రమే. మాఘమాస దశమ వార్షికంగా జనవరి 19 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు సూర్యారాధన పూర్వక మహాలక్ష్మి సహిత ఉచిత సౌభాగ్య కోటి కుంకుమార్చన కోలమూరు పద్మాక్షి నగర్లో బ్రహ్మశ్రీ వడలి కుమార్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు సంకల్పించారు. ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం 7:34 స్థల శుద్ధి యాగశాలకు రాట ముహూర్తం చేశారు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమై ఉదయం 10 గంటలకు ఉచిత కుంకుమార్చన, సాయంత్రం 4 గంటల నుంచి మహాలక్ష్మి ఆరాధనలు, సాయంత్రం 6:30 విశేష హారతులు, మంత్ర పుష్పములు జరుగుతాయన్నారు. రథసప్తమి పర్వదినం రోజున సూర్య కళ్యాణం, 1వ తేదీన లక్ష్మీనారాయణ కళ్యాణం, మహాపూర్ణాహుతి అన్న సమరాధంతో పరిపూర్ణమవుతుందన్నారు. కుంకుమార్చనలో పాల్గొనే మహిళలు ముందు పేర్లు నమోదు చేసుకోవాలని కుమార శర్మ కోరారు. ఈ కార్యక్రమంలో భద్రయ్య, లాయర్ ప్రశాంత్, కొండబాబు, రమేష్, దేవి, ప్రకాష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ పద్మాక్షి నమః. మాఘమాస ప్రయుక్తంగా దశమ వార్షికంగా కొంతమూరు శివారు కోలమూరు ప్రారంభంలో హెచ్పి పెట్రోల్ బంక్ ఎదుర్కోగల స్థలంలో మాఘమాస సందర్భంగా సూర్యారాధన పూర్వక మహాలక్ష్మి సహిత కోటి కుంకుమార్చన చేయడానికి సంకల్పించడం అయింది. ఈరోజు యాగశాల ఉండే ప్రాంగణం స్థలశుద్ధి, యాగశాలకి రాట ముహూర్తం చేయడం జరిగింది.
కోటి కుంకుమార్చన అనేది చాలా అత్యద్భుతమైనది. ఎక్కడో కానీ జరిగేటువంటి కార్యక్రమం కాదు. అలాంటి కార్యక్రమంలో మహిళలందరూ కూడా పాల్గొని అమ్మవారిని అర్చించడం చేత ప్రస్తుత స్థితిగతుల్లో ఉండే గోచార గతుల వల్ల కూడా వాళ్ళకి మంచి శుభఫలాలను చేకూరుస్తాయి. అలాగే సూర్యతీర్థం కూడా గత 9 సంవత్సరాలుగా కూడా అనేక మంది దాని ఫలాలు పొంది ఉన్నారు. దాంతోపాటుగా మహాలక్ష్మి ఆరాధనలు, సూర్య కళ్యాణం, లక్ష్మీనారాయణ కళ్యాణం ఇలాంటి విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా చేయుటకు జనవరి 19వ తారీఖు నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు పక్ష దీక్షగా ఏర్పాటు చేయడం జరిగింది. అందుచే మహిళలు, భక్తులు, పురజనులు అందరూ కూడా ఇక్కడికి యాగశాల వద్ద ఉండేటువంటి ఆ సకల దేవతా స్వరూపమైనటువంటి యాగశాల వద్ద అమ్మవారిని దర్శించి ధరించగలరు. సకల దేవతా స్వరూపమైనటువంటి ఈ యాగశాలకి మణిద్వీపం అంటే అమ్మవారి స్వరూపంగా భావించి దీనికి నామకరణ చేయడం అయింది. అలాగే ప్రతి మహిళ కూడా ధన పేద అనేటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరూ కూడా అమ్మవారిని అర్చించాలనే ఉద్దేశంతో ఉచితంగా పూజా విధానంతో ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. కావున అందరూ కూడా పాల్గొని మహిళలు ముఖ్యంగా పాల్గొనడం వల్ల వారి గృహంలో అశాంతి తొలగి మంచి జీవన ఉన్నతిని అనేది పొందగలుగుతారు. హరి ఓం. మాతృభాషలో మాట్లాడడం అందరూ అలవర్చుకోవాలని పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. దేశంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వారంతా మాతృభాషలోనే చదువుకున్నారని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని మోడీ గుజరాతీ భాషలోనే చదువుకున్నారని, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాతృభాష ఒరియాలోనే చదివారని, సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ మాతృభాషలోనే చదువుచున్నారని, అలాగే తాను కూడా మాతృభాషలోనే చదివి ఉపరాష్ట్రపతి అయ్యానని వివరించారు. భారతీయ భాషల్లో ఏకరూప శాస్త్రీయ సాంకేతిక పదజాలం అనే అంశంపై 2 రోజుల జాతీయ కార్యశాల ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం, భారతీయ భాషా సమితి న్యూఢిల్లీ సంయుక్త ఆధ్వర్యాన నిర్వహిస్తున్న ఈ కార్యశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ ఆధ్వర్యంలో వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వల్ల చేసి జాతీయ కార్యశాలను ప్రారంభించారు. ఆర్డి విల్సన్, తోటకూర ప్రసాద్, కె గిరిధర్రావు, తలారి వాసు తదితరులు పాల్గొన్నారు. కాలేజీలు, యూనివర్సిటీలు, ఐఐటీలు, త్రిపుల్ ఐటీలు, అలాగే రీసెర్చ్ సెంటర్సు, రైతు సంఘాల యొక్క సమావేశాలు, సాంస్కృతిక మరి కార్యక్రమాలు వీటన్నిటిలో కూడా పాల్గొంటున్నాను. అందువల్ల నాకు సంతృప్తిగా ఉంది. జనానికి కూడా నాకు తెలిసిన విషయాలు చెప్పే అవకాశం కూడా కలిగింది. మొన్న శ్రీమతి సావిత్రి 90 సంవత్సరాలు ఆమె జయంతి రోజు ఒక పెద్ద కార్యక్రమం హైదరాబాద్లో మహోత్సవం చేశారు. ఎందుకంటే తెలుగునాట సావిత్రి ఒక గొప్ప నటి. సావిత్రిని మించిన నటి ఇప్పటి వరకు ఇంకా రాలేదు. అందుకే ఆమె మహానటి అని చెప్పి ఆమె పేరు పెట్టారు. ఎందుకు సినిమా కార్యక్రమం వెళ్ళానంటే అద్భుతమైన తన నటనా కౌశల్యంతో, అభినయంతో శృంగారం పలికించి మనిషిని తాకుండా శృంగారం పలికించే యొక్క గొప్ప కళ ఆమె ద్వారా మనకు లభించింది. అలాంటి ఉంచుకోవాలి. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న ఆర్డి విల్సన్ గారు, అలాగే తోటకూర ప్రసాద్ గారు, కె గిరిధర్రావు గారు, తలారి వాసు గారు ఈ కార్యక్రమానికి చేసే మాతృభాష అభిమానులు, సాహిత్యవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు, అలాగే మన సమాచార మిత్రులు అందరికీ కూడా నేను ఒకవైపు అభినందనలు తెలియజేస్తున్నాను, మరొక వైపు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆంగ్ల పదాల స్థానంలో భారతీయ భాషల ఏకరూప పదాల రూపకల్పన దిశగా కేంద్ర ప్రభుత్వ భారతీయ భాషా సమితి ఆధ్వర్యంలో ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న ఈ కార్యశాలలో పాల్గొంటున్న మీ అందరికీ ముందుగా నేను శుభాకాంక్షలు అందజేస్తున్నాను. ఇది చాలా ఉత్తమమైన కార్యక్రమం. ఈ మధ్యకాలంలో నేను దేశంలో తిరుగుతున్న అన్ని కార్యక్రమాలు ముఖ్యమైనప్పటికీ ఇది నాకు ఎంతో మనసుకు హత్తుకునేట, ఎంతో సమాజానికి ఉపయుక్తమయ్యేట, ఎంతో మన భారతీయ భాషను ప్రోత్సహించేట అద్భుతమైన కార్యశాల నన్నయ్య విశ్వవిద్యాలయం మరి నిర్వహించడం చాలా సంతోషం.
ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ 79వ పుట్టినరోజును పురస్కరించుకుని స్థానిక వీరభద్రాపురం కస్తూర్బా మహిళా అనాథ వృద్ధుల శరణాలయంలో తూర్పు గోదావరి జిల్లా నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం అక్కడ ఉన్న అనాథ వృద్ధులకి రగ్గులు, స్వీట్స్, బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. టీకే మాట్లాడుతూ సోనియా గాంధీ గొప్ప త్యాగమూర్తి అని, 2 సార్లు ప్రధానమంత్రి పదవిని సునాయాసంగా వదిలేసి మన్మోహన్ సింగ్ని ప్రధానమంత్రి చేశారన్నారు. రాహుల్ గాంధీ భారతదేశ ప్రధాని అవ్వడం తథ్యమన్నారు. బాలేపల్లి మాట్లాడుతూ నెహ్రూ కుటుంబ వారసులు ఈ దేశానికి వారి ఆస్తులన్నీ ధారపోసి దేశ సేవ చేసిన గొప్ప వ్యక్తులని కొనియాడారు. పిసిసి ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్, నగర మహిళా అధ్యక్షురాలు చామర్తి లీలావతి, నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు బత్తుల చందర్రావు, చింతాడ వెంకటేశ్వరరావు, దేవతా సుధాకర్, డాక్టర్ రాజశేఖర్, నల్లా వీర్రాజు, ఇజ్జారవతు సత్యనారాయణ, కిషోర్ కుమార్, జైన్, బెజవాడ రంగా, కాటం రవి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మరి సోనియా గాంధీ గురించి చెప్పవలసి వస్తే మన భారతదేశంలో ఎవరు కూడా ఆవిడ యొక్క త్యాగనిరతికి సరిపోరు. ఈవేళ ఒక ఎమ్మెల్యే టికెట్ కోసమే కొట్టి చచ్చిపోతారు. ఎమ్మెల్యే టికెట్ ఫ్రీగా వస్తుందంటే ఇంక మరి తోపులాట హత్యలు కూడా చేసి జనాలు దాని గురించి ప్రాకులాడిపోతారు. అటువంటిది 2 సార్లు భారతదేశ ప్రధాని అయ్యే అవకాశం ఆవిడకి వస్తే ఏమంటే నాకు వద్దు, నేను ప్రధానిగా ఉండను, ఎందుకంటే నేను ఇటలీలో పుట్టాను కాబట్టి భారతదేశ ప్రధానికి నేను అర్హురాలు ఆవిడ. కానీ ఎందుకంటే రాజీవ్ గాంధీని చేసుకున్నప్పుడే ఆవిడ అర్హురాలు. మనం ఎవరినైనా పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్గా మన భార్య కూడా ఏ దేశస్తురాలైనా భారతదేశ పౌరసత్వం వస్తుంది, దానికి అర్హురాలు అవుతుంది. కానీ ఆవిడ నాకు వద్దు అని చెప్పి మన్మోహన్ సింగ్ గారు ఎంతో గొప్ప వ్యక్తి అయినా, ఆయన్ని ప్రధానమంత్రిగా ఉంటే ఆర్థిక శాస్త్రవేత్త అయినా ఆర్థికంగా భారతదేశం బలపడుతుందని 2 times ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ రిజెక్ట్ చేసిన గొప్ప వ్యక్తి. మా ప్రీతమ నాయకురాలు, మాజీ ఏఐసిసి అధ్యక్షురాలు, మా కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం చేసేటటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క 79వ జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ కస్తూర్బా ఆశ్రమంలో నగర కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఒక నగర మహిళ అయినటువంటి మా సోదరి లీలావతి గారి చేతుల మీదుగా కేక్ కట్ చేయించి ఈ సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆవిడ ఇటలీలో పుట్టి ఇండియా కోడలిగా వచ్చి ఇండియా సాంప్రదాయాలను అనుసరిస్తూ, ఇండియాలో పుట్టిన వాళ్ళే ఇండియా సాంప్రదాయాలను, భారతదేశ సాంప్రదాయాలను ఆచరించని ఈ రోజుల్లో భారతదేశ సాంప్రదాయాలను ఆచరిస్తూ మెట్టినింటికి మంచి పేరు తీసుకొచ్చినటువంటి ఉత్తమరాలు శ్రీమతి సోనియా గాంధీ గారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.